ఎన్నికలు సమీపిస్తున్న వేళ సవాళ్లు ప్రతి సవాళ్లు ఏపీలో పొలిటికల్ హిట్ పెంచేస్తున్నాయి. రైతులకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ సవాల్ విసిరితే అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాటలు తూటాల్లా దూసుకొస్తున్నాయి. టైం టు టైం పంచులు పేలుతున్నాయి. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ టీడీపీ అధినేతలు స్పీడ్ పెంచేశారు. పర్యటనలతో ప్రజల్లో ఉంటున్నారు. అగ్రనేతలిద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం, మాటల తూటాలు పేలుస్తూ ఉండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఒకరు కౌంటర్ ఇస్తే ఇంకొకరు రివర్స్ కౌంటర్తో రెడీ అయిపోతున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. వై నాట్ 175 అంటూ తామేం చేశామో ప్రజలకు చెబుతోంది. అదే సమయంలో టీడీపీపై ఓ రేంజ్లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు సీఎం జగన్. 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు జనానికి పనికొచ్చే ఒక్క పథకం అమలు చేయలేదంటూ మండిపడ్డారు. ఇదే వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు పైకెత్తి ఇలా అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్లే పిల్లలకైనా, కాలేజీకి వెళ్లే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. సీఎం జగన్ రాప్తాడులో చేసిన విమర్శలకు అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. అభివృద్ధిపైనైనా ఏ అంశంపైనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడు. నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. ఓవైపు చేతులు కుర్చీలు మడత పెట్టే మాటలు మంట పెడుతుంటే, ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచేస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లకు నేతలు స్పందిస్తారో లేదో కానీ ఆ సవాల్కు ఎలాంటి కౌంటర్ వస్తుంది, ఏ రేంజ్లో పంచు పడుతుందా అనే ఆసక్తి జనంలో పెరిగిపోతోంది.